ఉత్తరాంధ్ర భవిష్యత్తుకు రానున్న ఎన్నికలు కీలకమని వైవి సుబ్బారెడ్డి అన్నారు. విశాఖపట్నంలోని బిర్లా జంక్షన్ వద్ద ఒక హోటల్లో నిర్వహించిన రెడ్డి సంఘం ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ, ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్కు ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక దాడికి పాల్పడ్డారని వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై కుట్రపూరితంగా చేసిన దాడి వెనక ఎవరున్నా సరే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్, పోలీస్ అధికారుల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2019 ఎలక్షన్స్ ముందు కూడా అప్పట్లో మన నాయకుడు ప్రతిపక్ష నాయకుడుగా ఉండి సుదీర్ఘ పాదయాత్రలో 3,640 కిలోమీటర్ల పాదయాత్రలో ఆ పాదయాత్ర సందర్భంగా ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి అప్పుడు కూడా ఇటువంటి కుట్రపూరితంగా విశాఖపట్నం నడిపోతే ఎయిర్పోర్ట్లు దాడి చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం సభల ద్వారా కానివ్వండి, బస్సు యాత్ర ద్వారా కానివ్వండి వచ్చిన స్పందన చూసి మళ్ళా అటువంటి ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలోడు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి కుట్రపూరితంగా ఇటువంటి చర్య పాల్పడ్డారు.